ట్రై నిబంధనల ప్రకారం నెలకు 30 రోజులు రీఛార్జ్ ప్లాన్ ఉండాలి అని చెప్తున్న టెలికాం కంపెనీలు జియో, ఎయిర్టెల్, ఐడియా, విఐ లైక్ దిస్ కంపెనీలు నెలకు 28 రోజులు ఇచ్చి సంవత్సరానికి 13 నెలల రీఛార్జ్ ప్లాన్ అనేది కస్టమర్స్తో మిడిల్ క్లాస్ మనలాంటి వాళ్ళతో చేయిస్తున్నాయి. దీని వెనకాల ఇది టెక్నికల్గా సమస్య కాదు, దీని వెనకాల పెద్ద స్కామ్ అనేది. ఈ స్కామ్ ఏంటనేది ఈ స్మార్ట్ టెక్ అనలైజిస్ట్ ఛానల్లో చూసేద్దాం. వెల్కమ్ టు స్మార్ట్ టెక్ అనలైజిస్ట్. అంతేకాకుండా మనం నెల రీఛార్జ్ చేస్తుంటే ఎక్స్పెక్టింగ్ ప్రైస్ ఇప్పుడు 350 ఒక నెల రీఛార్జ్ ప్లాన్ అనుకోండి. అదే 1 ఇయర్కి మనకి చేయాలి అనుకుంటే యావరేజ్ మంత్లీ 350 పడుతుంది, దానికంటే తక్కువ పడుతుంది. ఇది కూడా ఒక పెద్ద స్కామ్. ఏంటంటే మిడిల్ కస్టమర్స్ మాత్రమే నెల రీఛార్జ్ చేస్తారు. చాలా రిచ్ హెవీ పీపుల్స్ అనేది ఇయర్లీ ప్లాన్స్ అలా చేసుకుంటారు. అంతేకాకుండా ఇవి నిబంధనలు విరుద్ధంగా ఈ కంపెనీలు చేస్తున్నాయి. దీనిపై మీరేమనుకుంటారు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇది అనేది పెద్ద స్కామ్. అంతేకాకుండా ఈ డేటా ప్లాన్లు ఎక్స్ట్రా అని చెప్పుకుంటూ ఇవి ఇంకా హెవీగా అమౌంట్ అనేది మిడిల్ క్లాస్ పీపుల్ వద్ద లాగుతూ ఉంటుంది. ఇంత మీరు ఏమనుకుంటారో కామెంట్స్ తెలపండి. ఇది నిబంధనలు వర్తేనా కాదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.